వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కార్మికులు ప్రొద్దుటూరు పురవీధులలో సంచరిస్తున్నటువంటి గోవులను వాటిని ప్రొద్దుటూరు త్రీటౌట్ రాజన్న క్యాంటీన్ స్థలములో గోవులను తరలించారు. పశుగ్రాసానికి మరియు కుడితిడీలకు కావలసినటువంటి రేపు ఉదయం గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివనాగిరెడ్డి వారికి అడుగగా వారు 4 తొట్లను ఇస్తామన్నారు. గోవుల యాజమాన్యం వారు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ వారిని కలిసి వారి ద్వారా గోవులను తీసుకువెళ్లచని తెలిపారు. ప్రొద్దుటూరు గో సంరక్షణ సమితి వారి సభ్యులను అభినందించారు. మీరు చేస్తున్నటువంటి సేవలు రాత్రి అనగా పగలనక చాలా కష్టపడుతున్నారు. మీరు చేస్తున్న సేవలు చాలా అమోఘమైనటువంటిది అని వారు మాట్లాడారు. సార్ నమస్తే సార్. ఈ ఆవుల్ని అంతా కట్టడి చేస్తున్నారు, అలా కమిషనర్ గారు ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. కమిషనర్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎంతసేపటి నుంచి మొదలు పెట్టినారు సార్? 9:30 ఇంతవరకు ఎన్ని కట్టడి చేయగలిగారు సార్? 10 దాకా ఉన్నాయి. ఇంకా కూడా మిగతాటి కూడా మా వాళ్ళు మా మున్సిపాలిటీ వర్కర్లకే మిగతా వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ బంధించాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి అవి కూడా నిరంతరం అవి ముఖ్యంగా టౌన్లో ప్రజలు ఎక్కువగా కమిషనర్ గారికి కంప్లైంట్ చేసిన దానివలన కమిషనర్ గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకొని మాకు ఆదేశించడం జరిగింది. మా 4 డివిజన్ల నుంచి మనిషికి ఒక్కొక్క డివిజన్ నుంచి 5 మంది 6 మంది చొప్పున దాదాపు ఒక 20-25 మంది వర్కర్లను తీసుకొని ఆ తాళ్ళు దానికి కావాల్సిన కట్టెలన్నీ తీసుకొని టౌన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఇక్కడికి తరలించాలని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారము మేము వారి ఆదేశాల ప్రకారము పట్టణంలో ఉన్నటువంటి ఆవులను తరలించడం జరుగుతుంది. ఎక్కడికి తరలిస్తారు? ఇవి దాదాపు ఇక్కడే కొన్నాళ్ళు ఇక్కడే పెడతాము. వారు యజమానులకు వాళ్ళ యజమానులు ఎవరైనా వస్తే వారికి పెనాల్టీ వేసి ఇంకోసారి రోడ్ల పైన వదలకూడదు అని చెప్పేసి వాళ్ళకి మందలించి పెనాల్టీ వేసి పంపడం జరుగుతుంది. అలా లేని పక్షంలో గోశాలకు అప్పచెప్పడం జరుగుతుంది. అయితే చాలా రోజుల నుంచి యజమానులకు మీ తరపు నుంచి పోతున్నాయి తెలుపుతూనే ఉన్నారు కదా. మీ ఆవులు మీ యొక్క ఇంటి పరిధిలోనే మీరు కట్టేసుకొని వాటిని పోషించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా రోడ్ల మీదనే వదలడం జరుగుతుంది. కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆవులనే కాదు, పందుల యజమానులకు కూడా కమిషనర్ గారు మున్సిపల్ ఆఫీస్ పిలిపించి వారిని అందరినీ హెచ్చరించడంలో జరిగింది. వారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇప్పుడు సుమారుగా ఒక 100 దాకా తరలించడం జరిగింది. వాళ్ళకి ఇంకా గడువు 2 రోజులు ఇచ్చారు పందుల యజమానులకు. వాళ్ళు కూడా మిగతా ఇవన్నీ 2 రోజుల్లో ఎత్తకపోతే అవి దాంట్లపైన కూడా చర్యలు తీసుకుంటారని కమిషనర్ గారు వాళ్ళకు హెచ్చరించడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరియు కుక్కల విషయంలో కూడా డాక్టర్ని కూడా పిలిపించినారు. కుక్కల విషయంలో కూడా డాక్టర్ గారిని పిలిపించడం జరిగింది. వాళ్ళకి రికగ్నిషన్ లేదని చెప్పడం జరిగింది. డాక్టరు తొందరలోనే వేరే వాళ్ళతో అప్రోచ్మెంట్ అయ్యి ఆ ప్రక్రియను కూడా చేపడతామని కమిషనర్ గారు తెలియపరచారు. కుక్కలకు ప్రతి వాళ్ళు సరిత సహకరించలేదని వేరే ఏజెన్సీని అప్రోచ్ చేస్తున్నాడు కమిషనర్ గారు. వేరే ఏజెన్సీని అప్రోచ్ చేస్తున్నాడు. అది ఆవులతో ఎంత సమస్య ఉందో కుక్కలతో దానికన్నా 2 సమస్య ఉంది సార్. ఇది చాలాసార్లు మేము కూడా అంటే కుక్కలు దాదాపుగా నేనే డైరెక్ట్ ఐ విట్నెస్. నేను నైట్ శానిటైజర్కి వస్తాను. వారంలో 2 రోజులు నైట్ శానిటైజర్ జరుగుతుంటుంది ఇక్కడ టౌన్లో. ఇది అక్కడ నుంచి శివాలయం చోట నుంచి ఇటు వరకు వస్తుంది. మళ్ళా జమ్మడు రోడ్డు, మైదుపూర్ రోడ్డు, ఎర్రగుంట ఇది గాంధీ రోడ్డు జరుగుతుంది. నేనే చూస్తుంటాను. నన్నే అడ్డపడతాను. నేనేం చేయాలా? ఏం కుక్కలు కూడా చాలా మటుకు ఆపరేషన్లు యాంటీ ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది. దానిలకు గుర్తులు పెట్టింటారు, కట్ చేసి గుర్తు పెట్టింటారు. కాకపోతే వాళ్ళు మన ఎక్కడ అయితే పట్టుకొని మనం తీసుకుపోయి ఆపరేషన్ చేసిన తర్వాత 3 రోజులకు 5 రోజులకు మళ్ళీ తీసుకుని వచ్చి ఆ ప్లేస్లోనే వదలడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కుక్కలు మిస్ అయినట్టు ఉన్నాయి వాస్తవంగా, అవి కూడా ఉన్నాయి. అవి ఇవి అన్నీ కలిసిన దానివల్ల ఎక్కువ కనబడుతున్నాయి.
జనాలకు ఎక్కువ కనపడతాయి. కంప్లైంట్స్ కూడా అవి కూడా ఎక్కువ వస్తున్నాయి. కమిషనర్ గారి దృష్టికి కూడా రావడం జరిగింది. డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి వేరే డాక్టర్లు కూడా మాట్లాడేసి ఈ కార్యక్రమాన్ని కూడా తొందరలో నెరవేర్చాలని చెప్పేసి ఆయన ఇది పెద్ద బృహత్తర కార్యక్రమము. జనాలకి చాలా హెల్ప్ జరుగుతుంది. అవునవును పోనీ ఎట్టగెలకి ఇప్పుడునైనా ప్రయత్నం మొదలైంది. ఇది కమిషనర్ గారి దృష్టిలో 3 ఉన్నాయి. సార్ కుక్కలు, ఆవులు, దోమల్ని 50% క్లియర్ చేసినాం. దోమల్ని పెద్ద పెద్ద కాలువల్లో మేము అంత ఆయిల్ బాల్స్, స్ప్రేలు, ఎంఎల్ ఆయిల్, ఫాగింగ్ క్లియర్ అయింది. 50% ఒక నెలలో క్లియర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొన్న ఒక నెల క్రితం ఇష్యూ జరిగింది. ఒక ఆవు చనిపోయింది కూడా. అదే దానికి కారణం ఎవరు? ప్రజలే, దొంగలు. ఎందుకంటే దాని పిల్లని ఎత్తుకుపోయారు. డిపార్ట్మెంట్ తో కోఆపరేట్ చేయాలంటున్నాం. అదేలే వాస్తవమే. మీరు గోశాలకు మీరు అయిన పెట్టి చుట్టూ పెట్టినారు. శబాస్ పచ్చి పచ్చిది కూర పెడతారు. అది ఆ కూర మేమే కాదనిలే, కానీ పబ్లిక్ తో ప్రాబ్లం ఉంది. అది మీరు కొంచెం కోఆప్ చేసి ఎవరు ఆవులు వాళ్ళకి తీసుకోవాలని చెప్తే బాగుంటుంది అని. దీంతో ఓనర్ల కన్నా దీంతో ఎక్కువ దొంగలు ఉన్నాయి. ఓనర్లు అయితే ఎక్కువ లేదు. వాళ్ళు ఏం చేసేది, ఆవులు 4 ఆవులు ఉంటే 4 ఆవులు ఉంటాయి. 1, 2 ఉంటాయి ఆవులు. ఇవన్నీ నాయ అంటారు. ఆడ ఈంతే మాది, ఈయనకుంటే అది ఇబ్బందులు పడుతుంటే మాది కాదు. చాలా సందర్భాల్లో గాయాల పాలయ్యి కనపడుతున్నాయి మాకు. కంప్లైంట్ చేశాం. పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ఎవరికి కంప్లైంట్ చేయాలి మేము? కాదు ఇన్నున్నా ఆవు చనిపోతే ఎవరు ఎత్తియాలన్నా? వాళ్ళు మున్సిపాలిటీలు ఎత్తారా? ఎత్తుతున్నాం. మీరు ఎత్తారు లేదు కానీ మీకన్నా ఎక్కువ మేము ఎత్తి చూసాం. ఎవరైనా కనుక్కోండి. వినండి, ఆవు చనిపోతే దానికి దహన సంస్కారాలు అంటాం కదా మనం. అవునవును. కానీ పద్ధతిలో పెట్టించి ఆ ఇంటి దగ్గర వేద్దామంటే ఆమెతో టెంకాయ గుర్తించి మా పరిస్థితిలో మేము చేస్తారు. అది ఎట్లా మీరు అట్లా మిమ్మల్ని నిలబెట్టి కూడా చాలా సార్లు మేమే ఎత్తినాము. ఎవరైనా మీ వాళ్ళనే కనుక్కోండి. ఎవరైనా మీ వాళ్ళే ఎంతో మంది మాకే ఫోన్ చేసి మేమే ఎత్తుకుంటే దాన్ని గుంతరించి గుర్తించాం. చాలా పొద్దుటూరులో మొత్తం సరౌండింగ్ మేము చేస్తున్నాం. ఎక్కడైనా మీకు చేయలేదని చెప్పడంలే. మీరు ఏదో అరాకొర చేసిండొచ్చు. ఒకళ్ళు నేను ఎప్పుడు అదే చేసి మీద ఎందుకు చెప్తారు? ఎవరు ఓరన్నా ఎవరు నేడు కూడా అదే. మీరే కదా గోశాలను ఇది గోశాల ఈ బతున్నా అట్లా కాదు. గోశాల అంటే గోశాల కాదు. మీరు ఆవులను మెయింటైన్ చేస్తారు కదా. నేను దాన్ని అనేది మెయింటైన్ చేయడం లేదు. ఏదైనా ఇబ్బందులు పడుతుంటే మీరు మంచి పని చేస్తారు. ఎన్నిసార్లు పడినాయి ఆవులు? మీరు మంచి పని చేస్తారు. నీళ్ళు తాగేది పచ్చి ఆకులేస్తారు.